ఫలింపుల గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనము బహుగా ఫలించిన వలన తండ్రి ఏమంటాడు, మహిమపరచబడతాడు. నువ్వు బహుగా ఫలించబడితే ఏమవుతావు చెప్పండి, దేవునికి శిష్యుడు అవుతావు. ఎప్పుడు నువ్వు దేవునికి శిష్యుడవు, ఎప్పుడు ప్రభువుకి నువ్వు శిష్యుడవు అంటే ఫలిస్తేనే, ఫలింపు కలిగినటువంటి జీవితం ఉంటేనే. ఫలింపు అనేటువంటిది నీలో ఉండాలి. ప్రతి విశ్వాసి ఏమవ్వాలండి, ప్రతి విశ్వాసి ఏమవ్వాలి, ప్రతి విశ్వాసి ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి, ఫలించాలి, ఫలించాలి. నేను విశ్వాసిని, నేను క్రీస్తు శిష్యుడిని, నేను రక్షింపబడిన వాడిని, నేను విశ్వాసిని అని నువ్వు చెప్పాలంటే ఏమవ్వాలి చెప్పండి, ఫలించాలి, ఫలించాలి. ఫలింపు లేనటువంటి జీవితం, ఫలింపు లేనటువంటి జీవితం అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కానే కాదు. నీవు ఫలించకపోతే తండ్రి నీ వలన మహిమ పొందడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చెట్టు లేదా తీగ లేదా విశ్వాసి ఫలించడం తండ్రికి మహిమ. మీరు ఫలించడం తండ్రికి మహిమ. ఫలించేవారు విశ్వాసులు. విశ్వాసులు అంటేనే ఏమవ్వాలి చెప్పండి, ఫలిస్తూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. విశ్వాసులు అయితే తప్పకుండా ఫలిస్తారనే విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి తండ్రి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఫలింపుల గురించి అంటే మనం ఫలిస్తే ఆయనకి మహిమ అనేది మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఎవరు ఫలిస్తారు, ఎవరు మీరు చెప్పండి, ఎవరు మీరు? అంజురపు చెట్టు. అంజురపు చెట్టు అయితే ఏముండాలి చెప్పండి, 3 ఏళ్ళ నుంచి ఏం లేదు చెప్పండి, పండ్లు లేవు, కాపు లేదు, పండ్లు లేవు. యజమానుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి, పండ్లు కావాలని కోరుకుంటున్నాడు. పండ్లు ఫలించకపోతే ఏం చేయాలనుకున్నాడు, తీసేయి వద్దు, తీసేయి. 3 ఏళ్ళు వెయిట్ చేశా, చూసా, 3 ఏళ్ళ నుంచి ఏం ఫలింపు లేదు అనుకుంటున్నాడు. కాబట్టి అసలు ఫలింపు అనేటువంటిది దేవుడికి ఇష్టమా లేదంటే ఇష్టమే. మనం ఫలించడం అనేది ఆయన యొక్క ఇష్టమే. కాబట్టి ఫలించేటువంటి వాడే విశ్వాసి అని మనం తెలుసుకున్నాం. అయితే ఎవరు ఫలిస్తారు అంటే యోహాను 15:5లో ఎవరు నా యందు నిలిచియుందునో, ఎవరి యందు నేను నిలిచియుందునో వాడు బహుగా ఫలించదు. నేను ఫలించాలి గంట కొద్ది నువ్వు అనుకుంటే నువ్వు ఫలించవు. దేవుని యొక్క మాటలు నీలో, నీ మాటలు, నీ ప్రార్థనలు దేవునిలో, దేవుని దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు. కాబట్టి ఈ సాయంకాలం వేళ నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలను అనుసరించి మీరు స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. నాకు ఏ ఫలములు నాలో ఉన్నాయి, నేను ఫలిస్తున్నానా, ఫలింపు కలిగినటువంటి జీవితం నాకు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు పరిశీలించుకోవాలి. కాబట్టి నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉంటే, కాబట్టి మనం ఆయనలో, ఆయన మనలో నిలిచి ఉండేటువంటి స్థితి రావాలి. చూడండి ఏం కనిపిస్తుందమ్మా ఇక్కడ మీకు, ఎప్పుడైనా మీరు వేసారా, ఎప్పుడైనా వేసారా? సో మీకు చెప్పినట్టుగా అనేది విత్తనం, ఆయన విత్తనం వేస్తా ఉన్నాడు కదా. ఇక్కడ కూడా వేస్తున్నాడా, దానికి దీనికి తేడా లేదా? అర్థం కాలేదా? మొదట కనిపిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 15వ వచన భాగాల్లో 4 రకాలైనటువంటి నేలల గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. విత్తనము దేవుని యొక్క వాక్యం. విత్తనం ఏంటి చెప్పండి, దేవుని యొక్క వాక్యం. విత్తనము దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యంలో లోపము లేదు, లోపము ఉండదు. కొంతమంది ఏమంటారంటే ఎందుకు ఈ చెట్టు ఇలా వచ్చింది, ఎందుకు ఈ చెట్టు ఇలా ఫలించిందంటే విత్తనం అండి, విత్తనం మంచిది కాదు, అందుకే చెట్టు సరిగ్గా రాలేదు అంటారు. కానీ దేవుని వాక్యం అనేటువంటి విత్తనము, అందులో లోపం అనేటువంటిది ఉండదు. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది, దేవుని యొక్క వాక్యము స్థిరమైనది, దేవుని యొక్క వాక్యము బలమైనది, దాంట్లో లోపము లేనటువంటిది, యథార్థమైనటువంటిది.
కాబట్టి విత్తబడినటువంటి నేల యొక్క స్థితిని బట్టి ఆ విత్తనము ఫలిస్తుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. దేన్ని బట్టి ఆలోచించాలి? దేన్ని బట్టి ఆలోచించుకోవాలి? ఆ విత్తనం ఏ నేలలో పడింది అనేటువంటి దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. అదేనా? ఆ విత్తనం ఏ నేలలో పడింది అనేటువంటి దాన్ని బట్టి మనం ఆలోచించుకొని చెప్పాలి. అంతేకాని రాతి నేలలో వేసినటువంటి విత్తనాన్ని మంచి నీరు, మంచి భూమి, సారవంతమైనటువంటి భూములు వేస్తే బాగానే ఫలిస్తుంది కదా. సరే చూద్దాం, కొన్ని వచనాలు గౌరవంగా చూద్దాం. చూడండి, మొదట 4 రకాలైనటువంటి నేలలో త్రోవ ప్రక్కన ఉండేటువంటి వారు. ఆ వచనాలన్నీ నేను చదవట్లేదు, మీరు నిదానంగా చదవండి. మీరు ఈ వాక్య భాగాలు మీ సంఘంలో అనేక మార్లు విని ఉంటారు. త్రోవ ప్రక్కన ఉండేవారు 4 రకాలైనటువంటి నేలలో మొదటిది త్రోవ ప్రక్కన ఉండేటువంటి వారు. వీళ్ళు వాక్యం వింటారు కానీ నన్ను రక్షణ పొందకుండా అపవాది సాధారణ వచ్చి వారి హృదయం నుండి వాక్యం అని కోల్పోరు, అంటే మర్చిపోతారు అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వాక్యం వింటారు కానీ రక్షణ పొందరు. చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు ఫలాలు ఎందుకు రావట్లేదు? ఎంతకాలం ఈ చర్చికి వెళ్తున్నాను కదంటే, వాళ్ళు త్రోవ ప్రక్కన ఉండేటువంటి వారి లాంటి వారు వాక్యం వింటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం శ్రద్ధగా వింటారు. నేను కూడా ప్రతిరోజు ఉదయాన్నే 5కి మా చర్చిలో వాక్యం చదువుతాను. వాక్యం చదివి ప్రారంభిస్తాను. మళ్ళీ సాయంత్రం పూట చదవను, కానీ ఉదయం పూట అయితే మాత్రం చదువుతాను. చాలామంది బయట నుంచి నాకు చెప్తా ఉంటారు, నా ఉదయాన్నే వాక్యం చదివి ప్రార్థన చేస్తుంటే నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉందన్నా, చాలా బాగుందన్నా, బాబు చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్తారు. వాళ్ళు ఎవరంటే త్రోవ ప్రక్కన ఉండేటువంటి వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏమనుకుంటానంటే, నిజంగా ఈ వాక్యం నీకు అర్థమైతే, నీకు ఈ వాక్యం నీకు నిజంగా మేలు చేసిందని నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? చర్చికి వస్తావు. ఏం చేస్తావు? చర్చికి వస్తావు. వాళ్ళు చర్చికి రా. సరే, వాళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం వింటారు, బాగుందంటారు, కాబట్టి చప్పట్లు కూడా కొడతారు. కానీ ప్రభుని నమ్ముకో. కానీ ఏం చేయరు? ప్రభుని నమ్ముకో. కాబట్టి వాళ్ళు ఎవరంటే త్రోవ ప్రక్కన ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. తర్వాత రెండవ టైప్ అన్నమాట. రెండవ నేల రాతి నేలను ఉండేటువంటి వారు. ఈ రాతి నేలను ఉండేటువంటి వారు విన్న వాక్యాన్ని సంతోషంతో అంగీకరిస్తారు. నేను చెప్పారన్న వాక్యం, అసలు ఈరోజు మీరు ఈ వాక్యం చెప్తుంటే నా జీవితం నాకు ఇలాగే గుర్తు వస్తుందన్న, కళ్ళ నీళ్ళు తిరిగిపోతున్నాయి అన్న అని చెప్తారు. కానీ వాళ్ళ కింద వేరు లేదు, పునాది లేదన్నమాట. బాగా లోపలికి వేరు దిగినటువంటి స్థితి కాదు. వాక్యం అనేటువంటి హృదయం లేదు కాబట్టి కొంచెం కాలం నమ్ముతారు, శోధన కాలం రాగానే తొలగిపోతారు, వాళ్ళే వెళ్ళిపోతారు. అమ్మా, ప్రభు చూస్తా ఉన్నాడు, నీ జీవితం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నువ్వు ఇలా కనిపిస్తా ఉన్నావు, సమాజంలో నీ యొక్క క్యారెక్టర్ బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు అని హెచ్చరిస్తూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు చెప్తారా? ఏం చేస్తారు? ఇది రాలేదా లేదు. కాబట్టి వాళ్ళు ఎవరంటే రాతి నేలను ఉండేటువంటి వాడు, వాళ్ళ యొక్క హృదయం గట్టిపరచబడినటువంటి వారిగా ఉంటారు. తర్వాత మూడవది ముండ్ల పొదలో పడినటువంటి వారు. వీళ్ళు ఎవరంటే వాక్యాన్ని విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనటువంటి వారు. సో వీళ్ళు ఎవరంటే ఈ ఉంటారు చూసారా, ఈ క్యాస్ట్కి సంబంధించి, పథకాలకు సంబంధించి, మా అమ్మాయికి కాలేజీలో సీట్ రావాలంటే ఇదే పేరు ఉండాలి, ఇదే కులం ఉండాలి, ఈ సర్టిఫికేటే ఉండాలి అని ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం వాళ్ళ కులాలని రకరకాలుగా మార్చేసుకుంటూ ఉంటారు. అప్పుడు బోధకులు దేవుని యొక్క దైవదాసుని చెప్తా ఉంటాడమ్మా, దేవుని యొక్క శిష్యురాలుగా జీవించేటప్పుడు ఈ మాత్రం కష్టం జరుపుకోలేకపోతే ఎలాగమ్మా అంటే, పర్లేదు అన్న, ఉద్యోగం రావాలి కదా, అబ్బాయికి పెళ్లి కావద్దు, అమ్మాయికి పెళ్లి కావద్దు, ఇట్లా లేకపోతే మాకు ఇట్లా ఆరోగ్యశ్రీ రాదన్నా, కాబట్టి ఏదో లేదా దేవుడు క్షమిస్తాడన్నా అనుకుంటారు. వాళ్ళు ముందు పొదలో పడినటువంటి వాళ్ళు. ఇక 4వ వాడు ఎవరంటే
మంచి నేలను పడినటువంటి వారు, మంచి నేలను పడినటువంటి వారు, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఫలించాలి అంటే ఏం కావాలి చెప్పండి అమ్మా? ఫలించాలి అంటే ఏం కావాలి? ఓపిక. ఓపిక చాలా అవసరం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఫలించాలి అంటే ఓపిక లేకపోతే మనం ఫలించము. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మనం ఫలించే వరకు మనలో ఓపిక ఉండాలి. ఈ ఓపిక అనేది మనకు ఎప్పుడు లభిస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. వాక్యాన్ని ఎలా వినాలి? యోగ్యమైన మంచి మనసు. ఈ మనసుకి ఎలా ఉండాలంటే యోగ్యమైనటువంటి మనసు ఉండాలి. యోగ్యమైన మనసు అంటే ఏంటో తెలుసా? విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని దాని ప్రకారం జీవించడానికి తీర్మానింపబడేటువంటి వారు యోగ్యమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. కాబట్టి యజమానుడు నిన్ను చూడవచ్చినప్పుడు నీలో ఫలములు లేకపోవడం ఎందుకంటే నీ విశ్వాసము త్రోవ పట్ల నేలవలే, రాతి నేలవలే, ఉన్న పొలగాటి నేలవలే పోలి ఉంటే, ఇలా ఉంటే మనం ఫలించమనేటువంటి విషయాన్ని మనకి అర్థం చేస్తాము. ఒకవేళ ఇప్పుడు వరకు ఫలించకపోతే గత సంవత్సరాల తరబడి మీరు దేవుని యొక్క ఆలయానికి వస్తూ కూడా, ఈ 40 రోజుల ప్రార్థనా పరిస్థితులకు వస్తూ కూడా, ఉపవాసం ఉంటూ కూడా, సంవత్సరాల తరబడి ఇలాగే చేస్తూ కూడా ఫలించట్లేదు అంటే మీకు ఒక ఆప్షన్ ఉంది, ఒకే ఒక చాయిస్ ఉంది. ఆ ఆప్షన్ని మీరు అంగీకరిస్తే, ఆ విషయాన్ని మీరు అంగీకరిస్తే, దాన్ని ఒప్పుకుంటే తప్పకుండా మీరు ఫలిస్తారు. ఏంటని చెప్పండి? తోటమాలి చెప్పినట్టు వినాలి. ఏ రోజు చెప్పినట్టు వినాలమ్మా? తోటమాలి చెప్పినట్టుగా వినాలి. ఏం చెప్పాడు తోటమాలి? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయబట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను. ఏం చెప్పగలను? నేను దాన్ని త్రవ్వి ఎరువు వేయబట్టుకు. కాబట్టి ఏం చేయబోతాడంటే, మీరు ఫలించాలి అంటే, ఒక చెట్టు ఉందనుకోండమ్మా, నేను చెప్పేది ఎందుకు, మీకే తెలుసు కదా. సపోటా చెట్టు, మామిడి చెట్టు, ఏదో ఒక చెట్టు ఉంది, దానికి కాయగా రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తారు? దాన్ని తవ్వుతారు. తవ్వి దానికి ఏం చేస్తారు? ఎరువులు ఇవి వేస్తారు కదా, వేస్తారా? కాబట్టి మంచి మంచి కాపరి ఏం చేస్తారంటే తవ్వి ఎరువు వేస్తారు. మంచి కాపరి కాకపోతే ఏం చేస్తారు చెప్పండి? తొమ్మిది పురుగుల మంది చేస్తారు. అది కాదు, అర్థమైందా? ఎరువుకి పురుగుల మంది తేడా ఉందా లేదా? ఉంటుందా? అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యజమానుడు లేకపోతే ఇప్పుడు మనం చూసినట్టు తోటమాలి ఏం చేస్తాడు? తవ్వుతాడు. తొమ్మిది దానికి ఏం చేయాలి? ఎరువు వేయాల్సినటువంటి పరిస్థితులు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా వల్లనే నీకు ఫలం కలుగును. ఎవరి వలన? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వలన మాత్రమే మనకి ఫలం కలుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తా ఉన్నాం చూడండి. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఈ సంవత్సర కాలాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరే కనుక అంజూరపు చెట్టుతో పోల్చబడినటువంటి విశ్వాసులైతే, మీరే కనుక ఇంకా ఫలించకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, మీరే కనుక ఇంకా అదే స్థితిలో అదే అలవాటులో ఉన్నట్లయితే, మీ కొరకు ఆ తోటమాలి ఏమంటా ఉన్నాడంటే, ఒక్క సంవత్సరం జరిగిమంటా ఉన్నాడు. ఈ సంవత్సరంలో మీకు వాక్యాన్ని బోధించి మీకు మీ యొక్క పరిస్థితులను త్రవ్వి దానిలో ఎరువు వేసేటువంటి పరిచర్య బోధకుడు దేవుని యొక్క సంఘ కాపరి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుట, పొలంలో ఫలించాలి అంటే ఈ ప్రక్రియ సాగాలి. ఈ ప్రక్రియని మీరందరూ ఏం చేయాలంటే ఒప్పుకొని తీరాలి, ఒప్పుకోవాలి. అయ్యా, నేను ఫలించట్లేదంటే నేను ఏం చేయబడాలి? త్రవ్వబడి ఎరువు వేయబడాలి. నేను క్లుప్తంగా 2 వాక్యాలు చెప్తాను. మీలో జ్ఞాన వివేకములు కలవారెవడు? మీలో జ్ఞాన వివేకములు కలవారెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఫలించాలి అంటే మీరేయాలి? క్రియలు కనపరచాలి. క్రియలు కనిపించాలి. క్రియలు లేకుండా ఉంటే యోగ్య ప్రవర్తన లేదని అర్థం.
కాబట్టి క్రియలు లేకపోతే ఫలములు రావని అర్థం. సరే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఫలం రావాలంటే క్రియలు ఏం కావాలి చెప్పండి? చెట్టుకు ఫలం రావాలంటే ముందు క్రియలు ఏంటమ్మా చెప్పండి? ఫలం వచ్చిందని చెప్పాలంటే ముందు ఏం కనిపించాలని చెప్పండి? ముందు పూత రావద్దా? పూత రాకుండా పండు వచ్చిందా? ముందు పూత రావద్దు? పూత రావాలా? పూత తర్వాత ఏమవ్వాలి? పూత రాకుండా ఉండాలా? అవునా? పూత రానిది అర్థం ఏంటి? కాయ పోయినట్టు, అంతే కదా. కాబట్టి పూత రావాలి, పూత పువ్వు అవ్వాలి, దాంట్లో ఫలదీకరణం చెందాలి, ఆ తర్వాత అది చిన్నగా కాయలాగా పిండిలాగా స్టార్ట్ అయ్యి చిన్నగా కాయలాగా రావాలి. అదేవిధంగా మనకి ఇక్కడ యోగ్య ప్రవర్తన అనేటువంటి క్రియలు కనిపించాలి. ఫలములు ఫలించాలంటే ఏం కనిపించాలి? యోగ్య ప్రవర్తన అనేటువంటి క్రియలు కనిపించాలి. ఇప్పుడు నుంచి మీరు నిజంగా ఫలములు ఫలించాలి అంటే ఏం చేయబడాలి చెప్పండి? మీరు ఏం కనిపించాలి చెప్పండి? యోగ్య ప్రవర్తన కనిపించాలి. ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి యోగ్య ప్రవర్తన ఏమిటి అనేటువంటి విషయాలు మీలో కనిపించాలి. యోగ్య ప్రవర్తన క్రియలు ఏంటంటే, అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రత కనిపించాలి. తర్వాత సమాధానకరమైనది, సమాధాన స్థితి మీలో కనిపించాలి. మృదువైనది, మాట తీరులో మృదుత్వం కనిపించాలి. కావాలి కదా అంటే మృదువుగా ఉందా? నాకు ఈరోజు కుదరదన్నా, వచ్చి రేపు వస్తానన్నా చర్చికి, ఇదంతా ఉంది. ముందు చెప్పింది ఎలా ఉంది? నీలో కనుక మృదుత్వం లేకపోతే అది యోగ్య ప్రవర్తన కాదు. తర్వాత నెక్స్ట్, సులభంగా లోబడినది, దేవుని యొక్క వాక్యానికి, దైవ సేవకుడు చెప్పేటువంటి మాటలకి లోబడేటువంటి స్థితి రావాలి. లోబడితేటువంటి స్థితి మీలో ఉండాలి. లోబడటానికి ఉండాలి. కనికరముతోనూ, మీరు కనికర హృదయం మీకు రావాలి. మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది. చాలా మంది విశ్వాసం చేసే పని ఏంటంటే, పాస్టర్ గారు వస్తున్నారని వేషధారణ ధరించేస్తారు. వేషధారణ ధరించేసి రాన్న లోపలికి రాన్న, ఇప్పుడైనా వాక్యం చదువుకొని చేసి కూర్చున్నాను, మీరు వచ్చారన్న చదువుకున్నాను, రండి అన్న టీ తాగన్నా వెళ్ళారా పాస్టర్? ఎందుకమ్మో వరకు వస్తుంటాడు పని పాట లేకుండా అని తిరిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పండి? వీళ్ళు వేషధారణ చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఇది యోగ్య ప్రవర్తన కాదనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇంకా నా సహోదర, మీరు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానావిధమైన శోధన పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోనండి. మీరు మా చర్చిలో మేము చెప్పిన విషయం ఏంటంటే, ఈ వాక్యం చెప్పిన తర్వాత ఈ 40 దినాల ప్రార్థనా పరిచర్య ఈ సంవత్సరం మేము ఇదే ఫస్ట్ టైం మేము ప్రారంభించుకోం. ఇంతకుముందు ఎప్పుడు చేయడం మేము మా చర్చిలో అది ఆ విధానం లేదు. అయితే ఈ సంవత్సరం మేము కావాలని పెట్టేవాళ్ళం. అయితే చాలామందికి ఈ సంవత్సరం మేము ఏం చెప్పామంటే, ఉపవాసం ఏం కాదమ్మా, మీరు ప్రార్థనకు రండి, ఉపవాసం ఉండేది కూడా ఉండండి అని చెప్పేసి అలా చెప్పాము. అందరూ వస్తున్నారు. ఫస్ట్ రోజే నేను చెప్పాను, 40 రోజులు వస్తామని తీర్మానించుకోమని. నేను చెప్పాను, 40 రోజులు వస్తామని తీర్మానించుకోమని చెప్పాను. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో అపవాదికి నచ్చని విషయం ఏంటో తెలుసా? తీర్మానం తీసుకోవాలి. నువ్వు చర్చికెళ్ళు ఏమనుకోడు, దశమార్మి ఏమనుకోడు, నువ్వు మళ్ళీ ఇంటికెళ్ళు ఏమనుకోడు, పాటలు పాడు ఏమనుకోడు, ప్రార్థన చేయి ఏమనుకోడు. తీర్మానం తీసుకుంటున్నానంటే వచ్చి అలర్ట్ అయి కూర్చొని వింటాడు. తీర్మానమా? ఏం తీర్మానం తీసుకుంటున్నా? 40 రోజులు పోతావా? ఇలాంటి తీర్మానం నువ్వు తీసుకుంటావా? అపవాది ఆటో తిరుగుతాడు, కుటుంబంలో అలజడి సృష్టిస్తాడు. మేము 40 దినాల ప్రార్థన స్టార్ట్ చేసినాం. 2వ రోజే మా అమ్మకి జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నాం. అప్పుడు అందరూ మనసులో వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ఎందుకు ప్రారంభించాం అబ్బాయి 40 రోజుల ప్రార్థన? ఎందుకు ప్రారంభించాం? ఎప్పుడు సాఫీగా జరిగిపోతుంది కదా, అనవసరంగా కమిట్ అయ్యాము. సరే అయితే చర్చిలో ఒక మాట చెప్పి వదిలేద్దాంలే అనుకున్నాం. కానీ వదిలేదా
దాన్ని అందరం వరుసగా ఒక్కొక్కరు చచ్చిపోయినా చచ్చిపోదాం, కానీ ఇది మనం ప్రారంభించి ఆపకూడదు అని ఎప్పుడైతే అనుకున్నామో మా అమ్మకు జ్వరం తగ్గిపోయింది. మా చర్చిలో వచ్చే ప్రధానంగా వచ్చే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నారే, ఫ్యామిలీ జ్వరం స్టార్ట్ అయ్యింది. ఇక ఈ విధంగా ఫస్ట్ 20 రోజుల్లో అందరికి ఏదో ఒక రోగాలు. ఈ రోగాల వల్ల మేము ఏం చేస్తున్నాం, ప్రార్థన చర్చిలో రోగం వాళ్ళకి రోగం వచ్చిందయ్యా, పలానా వాళ్ళకి జ్వరం వచ్చిందయ్యా, పలానా వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయ్యారయ్యా అని బయటికి ప్రార్థన చేస్తుంటే బయట అందరూ ఏమనుకున్నారు తెలుసా, మీరు 40 రోజులు ప్రార్థన స్టార్ట్ చేస్తే ఇంతమంది కష్టాలు వచ్చినాయి. 40 రోజుల ప్రార్థనలు ఎందుకు? కష్టాలు పోవటానికి కదా, అంతేనా? 40 రోజుల ప్రార్థన ఎందుకు పెట్టింది? కష్టాలు పోవాలని కదా. కష్టాలు వస్తున్నాయండి చర్చిలో, అందరి చర్చిలో కష్టాలు పోతున్నాయి, కష్టాలు వస్తున్నాయండి అని బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చర్చికి పోవడం బట్టి కదా మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, అవి కూడా వచ్చినాయి టాక్స్. నేనేం చెప్పానంటే 40 రోజులు మీరు తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండండి. 20 రోజుల తర్వాత దేవుడు అందరి కుటుంబాల్లో మేలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో మేలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు ఉదయం మా చర్చిలో 9 మందికి బాప్తిస్మం ఇచ్చారు. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వస్తే ఈ 40 రోజుల లోపలే గర్భిణీలు, కొంతమందికి కన్సీవ్ అయ్యారు, కొంతమంది బాప్తిస్మాలు తీసుకున్నారు, కొంతమంది కుటుంబాల్లో రకరకాలైనటువంటి మేలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే తీర్మానం చాలా ముఖ్యమైనది. తీర్మానం తీసుకోవడమే కాదు, దానిలో నిలబడటం, అదొక ఫలాన్ని క్రియేట్ చేసేటువంటి కాబట్టి శోధనలో పడేటప్పుడు మీరేం చేయాలి? నానా విధములైనటువంటి శోధనలో పడేటప్పుడు మహానందమని ఎంచుకోవాలి. చివరికి వచ్చేస్తాను. మీరు ఈ విషయాలను చెబుతూ మీ క్రియను కొనసాగించడానికి ఓర్పు అనేటువంటి ముఖ్యమని తెలియజేస్తా ఉన్నాను. 2 తిమోతి 2:26లో ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. నేను మీకేం చెప్తున్నానంటే ఒక విషయం చెప్తున్నాను. ఏంటది? తోటమాలి ఏం చేయాలి? చుట్టూతో తొలిగి ఎరువు వేయాలి కదా. ఇది ఎరువు అన్నమాట. సాత్వికముతో శిక్షించుతూ, అదేనా మీ మీద కాపరిగా నియమించబడినటువంటి మీ పాస్టర్ గారు మీ గురించి ఏం చేస్తాడు? సాత్వికంతో శిక్షిస్తూ ఉంటాడు. జగడమానక సాధువుగాను, బోధింప సమర్థుడిగాను, కీడును సహించువాడిగాను ఈ విషయాలన్నింటిలో సంఘాన్ని ఏం చేస్తాడంటే తొలి దాంట్లో ఎరువేసేటువంటి పని చేస్తాడు. ఫలించుటకు తీర్మానింపబడ్డావా? చివరి మాట, నువ్వు ఫలించడానికి తీర్మానింపబడ్డావా లేదా ఆలోచించుకో. ఫలించుటకు తీర్మానింపబడినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. నేను ముందే ఎగ్జాంపుల్స్ ముందుగానే చెప్పేశాను. కాబట్టి మీ అపవిత్రత యావత్తును పోనట్టు నేను మీ మీద శుద్ధ జలం చల్లుతును, మీ విగ్రహంలో మీకు కలిగిన అపవిత్రత అంతటినీ తీసివేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు దయచేస్తాననేటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అమ్మా, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎందుకు ఫలించట్లేదు అంటే దీనికి రివర్స్ లో మీరు ఆలోచించుకోవాలి. ఈ వచనానికి ఏంటది? అపవిత్రత, తర్వాత ఇంకా విగ్రహముల వలన కలిగిన అపవిత్రత. ఇంతకుముందు నూతన హృదయం ఇస్తా అంటున్నాడు. ఇంతకుముందు ఏ హృదయం ఉంది? ఫలింపు లేనటువంటి హృదయం, ఫలించడానికి వీలు కాని హృదయం ఉంది. నూతన స్వభావం, ఇంతకుముందు స్వభావంలో ఏముంది? ఫలింపలేనటువంటి స్వభావమే ఉంది. ఇప్పుడు ఫలించే స్వభావం. రాతి గుండె ఉంది కాబట్టి ఫలించట్లా. దాన్ని దేవుడు ఏం చెబుతున్నాడు? మాంసపు గుండెగా మారుస్తున్నాడు. నా ఆత్మను మీ అందరించి, ఆయన యొక్క ఆత్మ ఇంతకుముందు లేదు కాబట్టి మనలో ఫలింపు లేదు. ఆయన యొక్క ఆత్మను దయచేస్తానంటున్నాడు. అయితే ఇవన్నీ చెబుతూ కిందే ఉన్నాడంటే నా కట్టడలు అనుసరించే వారిని గాను, నా విధులు కైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. కాబట్టి ఇది ఎరువు అన్నమాట. ఏమెరువు? కట్టడలు, న్యాయ విధులు అంగీకరించవలసినటువంటిది అనే విషయం మనం
గమనిస్తాము. నీవేమి ఫలములు ఫలించవచ్చు. సరే, ఓకే, ఫలములు ఫలిస్తానని చెప్తున్నారు కదా, ఏమేమి ఫలములు ఫలించవచ్చు అంటే ఇవన్నీ ఫలములు మీరు ఫలించవచ్చు. వారు మంచి దగ్గర ఫలాలు, చదువుకోండి, మంచి ఫలాలు, హెచ్ఎస్సి వాటర్ ఇక్కడ ఫలాలు, రకరకాల ఫలాలు. తర్వాత ఇంకా కొన్ని రాశాను. ఇవన్నీ కూడా మీరు ఫలములు ఫలించవచ్చని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యమైనటువంటి ఫలం ఏంటంటే నీతిమంతుల వలన వచ్చేటువంటి ఫలం. ఆ ఫలము ఆ జీవమునిచ్చు రక్షణ ఫలం అనేటువంటి ప్రతి ఫలమునకు మూలం యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, తీగలో నిలిచి ఉండకుండా ఫలించుట అనేటువంటిది అసంభవం. కాబట్టి ఈ దినము ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా ప్రశ్నింపబడాలని, మీరందరూ కూడా అంజురపు చెట్ల వలె మరి మీరు ఫలింపు లేనటువంటి చెట్టుగా ఉంటే ఈ సంవత్సరం దాటితే ఉంటారా? ఫలింపు లేకుండా ఉంటే యజమానుడు ఏం చేస్తాడు? కాబట్టి మీరే ఆలోచించుకోవాలి, తీర్మానం తీసుకోండి. ప్రభువా, ఇన్ని సంవత్సరాల మమ్మలను కాచి కాపాడారు. చర్చికి వస్తున్నాను, వెళ్తున్నాను, రక్షింపబడ్డాను, అయినా నాకు ఫలములు లేవు. ఇప్పుడు నేను తీర్మానించుకుంటున్నాను, నీ కొరకు ఈ సంవత్సరంలో ఫలించటకు ప్రయాసపడటానికి నేను నా తోటమాలికి నేను నా యొక్క హృదయాన్ని అంగీకారయుక్తంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభువా, నా యజమానుడు, నా తోటమాలి నన్ను త్రొక్కి నాకు ఎరువు వేసి నాలో ఫలములు ఫలించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. అందుకు నేను సంపూర్ణంగా యోగ్య మనసును నేను ఇవ్వగలిగేటువంటి కృప నాకు దయచేయమని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మిగిలిగా ఫలభరితులుగా చేయండి కదా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మరియు వినికిలో ఈ యొక్క సాయంకాలం కూడా ఆశీర్వదించి జీవిస్తుందాక ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి ఐజక్ పాలనకి, సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.